ఖగోళ విజ్ఞానంలో ఈరోజు మనం క్లైమేట్ చేంజ్, దానికి సంబంధించిన హీట్ డెవలప్ అవుతుంది కాబట్టి దాని ప్రభావం ఎలాగుంటుంది అని ప్రపంచవ్యాప్తంగా యూనివర్సిటీస్ అన్నీ కూడా స్టడీ చేస్తున్నాయి. అందుకని క్లైమేట్ చేంజ్ వలన పెరిగిన ఉష్ణోగ్రతలకి, అలాగే చిన్న పిల్లలు, పుట్టబోయే పిల్లల మీద ప్రభావం ఎలాగుంటుందని అమెరికాకు చెందిన హార్వర్డ్ యూనివర్సిటీ చాలా పరిశోధనలు చేయడం మొదలుపెట్టింది. ఆ విషయాలు కొన్ని మనం తెలుసుకుందాం. భూమి పుట్టినప్పటి నుంచి మన ప్రకృతి 4.5 బిలియన్ సంవత్సరాల క్రితం ప్రారంభమైంది. అందులో 3.5 బిలియన్ సంవత్సరాల క్రితమే జీవం ఉద్భవించింది అని చెప్పుకుంటుంటారు. అలాగే మానవుడు కూడా సుమారుగా 40,000 నుంచి 70,000 సంవత్సరాల మధ్యన, అంటే 2 కాళ్ళ మీద నడిచే జంతువు మానవుడి కింద ప్రారంభమయ్యాడు పరిణామక్రమంలో. అక్కడి నుంచి ఎప్పుడు అని చెప్పి కార్బన్ డేటింగ్ తీసినట్లయితే సుమారుగా మనకి 40,000 నుంచి 70,000 సంవత్సరాలే మానవుడి యొక్క జాతి ఉత్పత్తి అయినట్లు తెలుస్తుంది. ఈ కార్బన్ డేటింగ్ని చూసినట్లయితే తర్వాత మనకి ఏ జంతువుకి లేనిది మనిషి మాత్రమే బొటన్ వేలు 90 డిగ్రీలు వంగుతుంది. సో గ్రిప్ రావడం అన్నమాట. ఇది పరిణామక్రమంలో వచ్చిన మార్పు. ఎప్పుడైతే ఈ స్టోన్ ఏజ్ అని చెప్పి ఇలా మొదలు పెడుతూ వచ్చామో, అంటే రాళ్ళు రప్పలు ఉపయోగించడం, వాటి నుంచి కేవ్ మ్యాన్ నుంచి ఇండస్ట్రియలైజేషన్ వైపు వచ్చాడు, వ్యవసాయము, దాంతో జంతువుల్ని పోషించడము, పెంచుకోవడము, ఇవన్నీ హ్యూమన్ బ్రెయిన్ డెవలప్ అయింది. దీంతో గత 200 సంవత్సరాలుగా చూసినట్లయితే మనకి ఆవిరి యంత్రం కనిపెట్టడం, వీటితోటి పారిశ్రామికంగా అభివృద్ధి చెందాం. ఒక 150 సంవత్సరాల నుంచి మన ప్రకృతి వనరులు బొగ్గుని వినియోగించుకుంటున్నాం. అలాగే యాంత్రిక యుగం ప్రారంభమైంది, ఫ్యాక్టరీస్ వచ్చాయి. దాంతో ఈ రోజుల్లో మనం చూసినట్లయితే మనకి చాలా వరకు ఈ పెట్రోలియం ప్రోడక్ట్స్ ఉపయోగిస్తున్నాం. రోడ్లు నిర్మించుకున్నాం, కార్లు వాడుతున్నాం. దీనివలన ఏమైందంటే ప్రకృతి సమతుల్యత దెబ్బతింది. దానివలన క్లైమేట్ చేంజ్ వచ్చింది. క్లైమేట్ చేంజ్కి ముఖ్య కారణం గ్లోబల్ టెంపరేచర్ పెరగడం. భూమి పుట్టినప్పటి నుంచి మనకు తెలిసినంతవరకు 14 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉండేది, 14.67 అలాగా, అంటే 15 డిగ్రీలు మనం చెప్పుకుంటుంటాం. కానీ ఈ 150 సంవత్సరాలను చూసినట్లయితే 1.1 డిగ్రీల సెంటీగ్రేడ్ భూమి యొక్క సరాసరి ఉష్ణోగ్రత పెరిగింది. దీనికి కారణం గ్రీన్ హౌస్ గ్యాసెస్ అభివృద్ధి చెందడమే. ఆ గ్రీన్ హౌస్ గ్యాసెస్ వలన హీట్ రిటైన్ అయిపోతుంది. దాంతో క్లైమేట్లో మార్పు వచ్చింది. సో ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి. ఈ ఉష్ణోగ్రతల యొక్క ప్రభావం మనకి ఈ క్లైమేట్ చేంజ్లో వర్షాలు పడడంలో కానీ, వర్షాభావంలో కానీ, పంటల మీద కానీ, న్యూట్రిషనల్ వాల్యూస్ మీద కానీ, జంతువుల మీద కానీ చాలా ప్రభావం కనిపిస్తుంది అన్నమాట. ఈ రకంగా చూసినప్పుడు మనకి ఈ హీట్ అనేది ప్రెగ్నెంట్ ఉమెన్ మీద, పుట్టబోయే బిడ్డల మీద చాలా కనిపిస్తుంది. అది స్టడీలో తెలియజేస్తాను. దీనికి కారణం ఏంటంటే శరీర ఉష్ణోగ్రత 30 డిగ్రీల సెంటీగ్రేడ్. అసలు లైఫ్ అన్నదే -15 డిగ్రీల నుంచి +115 డిగ్రీల మధ్యనే ఉంది. సరాసరి శరీర ఉష్ణోగ్రత 30 డిగ్రీల సెంటీగ్రేడ్ మ్యాక్సిమం లైఫ్ ఉందన్నమాట. ఉష్ణోగ్రతలో మార్పు వచ్చింది, పెరిగింది అంటే మన శరీరం మీద కూడా దాని ప్రభావం ఉంది. ఉండేసరికల్లా ఈ రోజుల్లో మనం చూసినట్లయితే స్కూల్కి వెళ్ళే పిల్లల్లో మందగమనం వచ్చింది, వాళ్ళ లెర్నింగ్లో తేడా వచ్చింది, వాళ్ళ పెర్సెప్షన్స్లో తేడా వచ్చాయి, న్యూట్రిషనల్ వాల్యూల్లో తేడా వచ్చింది, పుట్టబోయే బిడ్డల యొక్క పిండం ఎదుగుదలలో మార్పు వచ్చింది. ఇవన్నీ
హీట్ ప్రభావంగా శాస్త్రజ్ఞులు గుర్తిస్తున్నారు. క్లైమేట్ చేంజ్ వలన, హీట్ వలన క్లైమేట్ చేంజ్ వచ్చింది. క్లైమేట్ చేంజ్ వలన బిహేవియర్లో, ఫిజికల్ బిహేవియర్లో మార్పు వచ్చింది. అందుకనే మనం చూసినట్లయితే ఈ బ్లడ్లో స్లీప్లెస్ అయ్యేసరికల్లా బ్లడ్లో మార్పు వచ్చేసింది. దాని తర్వాత మనం హ్యూమోగ్లోబిన్లో ఆక్సిజన్ క్యారింగ్ కెపాసిటీ మారిపోయింది. న్యూట్రిషన్ వాల్యూ మారిపోయింది. హీట్ వచ్చేసరికల్లా మనకి స్కిన్ మోర్ చెమట పడుతుంది, ప్రిస్పిరేట్ చేస్తుంది. ఎందుకని? బ్లడ్ సర్క్యులేషన్ని చేయడానికి అని చెప్పి మనకి చాలా వరకు అలాగే పనిచేస్తాం. మెదడు మీద బ్రెయిన్ ఫంక్షనింగ్లో మార్పు వచ్చేసింది. ఎప్పుడైతే వీటిల్లో మార్పు వచ్చేసిందో మనకి స్లో అడ్జస్ట్మెంట్ లేదు. ఏమైనా ప్రకృతిలో మార్పు జరిగితే స్లోగా అడాప్టబిలిటీ ఉండేది. దాంతో చిన్నపిల్లల్లో అసలు ఉండదు. పుట్టబోయే బిడ్డల మీద, పుట్టిన బిడ్డల మీద. అందుకని మోర్ డిసీజెస్ వస్తున్నాయి, చాలా డిసీజెస్, డెత్ ఎక్కువగా ఉంటుంది. ఇవన్నీ కూడా హీట్కి రిలేటెడే. అందులో ముఖ్యంగా చిన్నపిల్లలు దీనిలో చూసినట్టయితే బాగా ముందు మెయిన్గా బ్రెయిన్ మీద ఫంక్షన్ చేస్తుంది. ఎందుకని? దానికి కావలసినంత రెస్ట్ లేదు. దానిలో బ్రెయిన్లో వచ్చే మార్పు విపరీతంగా ఉంటుంది. హైపోథాలమస్ అనేది ఇది కంట్రోల్ చేస్తూ ఉంటుంది. ఇది థర్మోస్టాట్ లాగా అన్నమాట. ఈ థర్మోస్టాట్ ఎప్పుడైతే బ్రెయిన్ నుంచి బాడీని కంట్రోల్ చేస్తుందో ఇక దాని బియాండ్ లిమిట్ అయ్యేసరికల్లా మనం రకరకాలుగా చెప్పే ఈ ఫిజికల్ కండిషన్స్లో మార్పు వచ్చేస్తుంది. అలాగే స్కిన్కి ఎప్పుడైతే హీట్కి ఎక్స్పోజ్ అయిపోతుందో దాన్ని చెమట రూపంలో కూల్ చేయడానికి అని చెప్పి ఎక్కువ పని చేయవలసి వస్తుంది. దానివల్ల మోర్ బ్లడ్ సప్లై కావాల్సి వస్తుంది. ఇది హార్ట్ మీద ఎక్కువ పనిచేస్తుంది. హార్ట్కి, లంగ్స్ మీద హీట్ ప్రభావం విపరీతంగా ఉంది. ఎలాగా పెద్దవాళ్ళల్లో కూడా ఉంది. ఓల్డర్ పీపుల్లో హార్ట్ అండ్ లంగ్ యొక్క హార్ట్ అటాక్స్ వస్తున్నాయి చాలా. ఇది చిన్నపిల్లల మీద కూడా ప్రభావం బాగా చూపిస్తుంది. ఎందుకని? వాళ్ళల్లో అడాప్టబిలిటీ ఉండదు కాబట్టి. మనం గమనించినట్లయితే భూమధ్య రేఖ దగ్గర ఉండేవాళ్ళు ఉత్తర ధ్రువం వైపు పెడతారనుకోండి, ఉండలేరు. అలాగే ఉత్తర ధ్రువ ప్రాంతంలో ఉండేవాళ్ళు భూమధ్య రేఖకి హాట్ ప్లేస్కి వస్తే ఉండలేరు. ఎందుకని? అది స్లోగా జరిగే అడాప్టబిలిటీయే కానీ సడన్గా జరిగేది కాదు. అందుకని ఈ హీట్ చేంజ్లో చూసినట్టయితే చాలా డీహైడ్రేషన్ మనం ఎక్కువ గమనిస్తున్నాం. డీహైడ్రేషన్ దీంతో ఏమవుతుంది? బాడీలో ప్రోటీన్స్లో కానీ లేకపోతే ఆ న్యూట్రిషన్ వాల్యూస్ క్యారీ చేయడంలో కానీ చాలా మార్పు వస్తుంది. అందుకని డీహైడ్రేటెడ్ బాడీస్ అన్నీ తొందరగా శుష్కించుకుపోతున్నాయి. ఈ రకంగా మనం చూసినట్లయితే ఈ ప్లాస్మాలో వచ్చిన మార్పులు, బ్లడ్ సప్లైలో వచ్చే మార్పులు విపరీతంగా గురి చేస్తున్నాయి. అలాగా మనం ఈ క్లైమేట్ చేంజ్ వలన మనకి ఎక్కువగా హీట్ ప్రభావం అనేది చిన్నపిల్లల్లో కూడా చాలా ఎక్కువ కనిపిస్తుంది. ఇది మానసికంగా పనిచేస్తుంది, దాంతో భౌతికంగా విజిబుల్గా కనిపిస్తుంది. ఇవన్నిటికీ మనం జాగ్రత్త పడాలంటే గ్రీన్ హౌసెస్ గ్యాసెస్ని కంట్రోల్ చేయడం, మనం కూల్ అట్మాస్ఫియర్స్ని డెవలప్ చేసుకోవడం, అలాగే ఎందుకంటే ప్లాంట్ అండ్ యానిమల్ లైఫ్ల మీద కూడా పనిచేస్తుంది. ఫుడ్ అండ్ న్యూట్రిషన్ మీద కూడా విపరీతమైన ప్రభావం చూపిస్తుంది. హీట్ పెరగబట్టి వర్షాలు పట్టలేదు, క్లైమేట్ కండిషన్లో మార్పు వచ్చింది, వెదర్ కండిషన్లో మార్పు వచ్చింది. ఇవన్నీ కూడా మనకి చైల్డ్ గ్రోత్ మీద ఎక్కువ ప్రభావం చూపిస్తున్నాయని శాస్త్రజ్ఞులు తెలియజేస్తున్నారు. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా? ఇటువంటి మరిన్ని వీడియోల కోసం
అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన డాక్టర్ సమరం మల్టీ ఛానల్ నెట్వర్క్ సమర్పించు గోరా సైన్స్ వరల్డ్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram multi-channel app and watch your favorite channels from your mobile. App available on Google Play Store and subscribe to the channels.